ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకే పరిమితమైన టౌన్షిప్ల సంస్కృతి ఇప్పుడు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ట్రెండ్గా మారుతోంది. విశాలమైన రోడ్లు, పచ్చని పార్కులు, అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, వినోద కేంద్రాలు ఇలా రోజువారీ జీవితానికి అవసరమైన ప్రతిదీ ఒకే ప్రాంగణంలో ఉండేలా డెవలపర్లు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఒకప్పుడు ఇల్లు అంటే 4 గోడల చుట్టూ కొద్దిపాటి స్థలం అంతే. కానీ ఇప్పుడు నివాసం అంటే కేవలం ఇల్లు కాదు, ఒక సంపూర్ణ జీవన విధానం. పిల్లల చదువుల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు, ఉద్యోగం నుంచి వినోదం వరకు అన్నీ ఒకే ప్రాంగణంలో లభించే సమీకృత టౌన్షిప్ల వైపు నగరవాసులు అడుగులు వేస్తున్నారు. మరి ఆధునిక టౌన్షిప్లు ఎలా ఉంటాయి? గేటెడ్ కమ్యూనిటీలకు వీటికి తేడా ఏంటి? భవిష్యత్తులో హైదరాబాద్లో ఎలాంటి టౌన్షిప్లు రాబోతున్నాయి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. నగరానికి టౌన్షిప్లు కొత్తేమీ కాదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలున్న బీహెచ్ఈఎల్, కంచన్బాగ్, దుండిగల్, హకీంపేట, బేగంపేట ప్రాంతాల్లో ఉద్యోగుల కోసం ఎన్నో ఏళ్ల క్రితమే టౌన్షిప్లు ఏర్పాటయ్యాయి. పాఠశాలలు, వ్యాపార కేంద్రాలు, క్రీడా మైదానాలు, వినోద కేంద్రాలు, క్లబ్ హౌసులు, ఫంక్షన్ హాల్ వరకు ఇందులో అందుబాటులో ఉంటాయి. పచ్చని పరిసరాలు, విశాలమైన రహదారులు, కాలిబాటలతో చూడగానే ఆకట్టుకునేలా ఉండే ఇలాంటి చోట్ల చాలా మంది నివాసం ఉండాలని కోరుకుంటారు. అక్కడ ఆయా ప్రభుత్వ రంగ ఉద్యోగులు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి తరహాలో మరింత అధునాతన టౌన్షిప్ల నిర్మాణానికి డెవలపర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రభుత్వం సైతం ప్రత్యేక పాలసీతో ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోంది. దేశ విదేశాలు తిరిగి వస్తున్న నగరవాసులు ఆయా నగరాల్లోని నివాస ప్రాంతాల్లోని సౌకర్యాలు, మౌలిక వసతులు మన వద్ద ఉండాలని కోరుకుంటున్నారు. భవిష్యత్తు తరాలకు వీటిని అందించాలని ఎదురుచూస్తున్నారు. ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ రాబోతోంది. ఇప్పటి వరకు విమానాశ్రయ మార్గంలో ఒక సంస్థ విల్లాలు, అపార్ట్మెంట్లు, మాల్ నిర్మాణం చేపడుతోంది. 3 ఒకే చోట ఉన్న వేటికవే వేర్వేరుగా ఉంటాయి. ఈ తరహాలో నల్లగండ్ల, గుండ్లపోచంపల్లిలోనూ ప్రాజెక్టుల నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్నీ టౌన్షిప్ మోడలే కానీ పాక్షికంగా మాత్రమే ఉన్నాయి. కార్యాలయాలు, హోటళ్ల వంటివి ఐటీ రహేజా పార్కుల్లో చూడొచ్చు. ఇవన్నీ ఒకే టౌన్షిప్లలో భవిష్యత్తులో రాబోతున్నాయి. పూణేలోని మగర్పట్టా సిటీని సమీకృత టౌన్షిప్లలో ప్రముఖంగా చెబుతుంటారు. 450 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ టౌన్షిప్లో 1 BHK నుంచి విలాసవంతమైన విల్లాల వరకు ఉన్నాయి. ఇక్కడే పాఠశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య భవనాలు, ఐటీ కార్యాలయాల వరకు ఉన్నాయి. పచ్చని పరిసరాలతో స్మార్ట్ టౌన్షిప్గా గుర్తింపు పొందింది. సమీకృత టౌన్షిప్లలో నివసించే ప్రజలకు అవసరమైన అన్ని వసతులు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరుగుతున్నది కాబట్టి మనము నివాస గృహం కావాలన్నప్పుడు ఒకే ఎకరంలో ఇదివరకు ఒక 10 ఇండ్లు కట్టే చోట ఈరోజు కొన్ని వందల అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. సో దీనికి కారణం ఏంటంటే భూమి ధర విపరీతంగా పెరగడం ఒకటి. తర్వాత ఏమవుతుంది, మనం వర్టికల్ గ్రోత్లో ఎక్కువ ఫోకస్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఎస్పెషల్లీ హైదరాబాద్కి రింగ్ రోడ్డు ఒక మనకు చేపట్టే తలమానికము. దీంతోపాటు RRR కూడా వస్తుంది మనకు, రీజనల్ రింగ్ రోడ్డు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఒకవేళ మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో చాలా ల్యాండ్ అవైలబిలిటీ వస్తుంది. సో వీటన్నిటికీ రోడ్స్ కనెక్షన్, మనము రేడియల్ రోడ్స్ అంటాము, గ్రిడ్ రోడ్స్ అంటాము, వీటన్నిటికీ ఒకసారి ఈ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి అనుసంధానం అయిపోతే హ్యూజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఎస్పెషల్లీ మన హైదరాబాద్కి ఇంకొక బెస్ట్ తలమానికి ఏం కాబోతుందంటే బుల్లెట్ ట్రైన్. ఈ బుల్లెట్ ట్రైన్కి ఆల్రెడీ వైష్ణవి గారు, సెంట్రల్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రైల్వేస్ క్లియర్గా చెప్పారు. అంటే హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి పూణేకి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బుల్లెట్ ట్రైన్ మన శంషాబాద్ ఏరియాలో ఒక హబ్ రాబోతుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళాలంటే 70 నిమిషాలు వెళ్ళిపోతారు. పూణేకి వెళ్ళంటే 2 hours 30 minutes, 2 hours 40 minutes వెళ్ళిపోతారు. బాంబేకి 2 hours సో ఇలా అంటే చెన్నైకి వెళ్ళాలంటే 2 hours 2.5 hours చెన్నైకి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ రియాలిటీ రావడానికి సమయం పడుతుంది. మేబీ అంటే పెను మార్పులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఇవన్నీ వస్తే హ్యూజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతుంటాయి. సో తర్వాత ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక బస్ టెర్మినల్ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఒకటేమో శంషాబాద్లో, ఇంకోటేమో గాజుల రామారం కూడా ఒక బిగ్గెస్ట్ బస్ టెర్మినల్స్, అంటే చాలా హ్యూజ్ బస్ టెర్మినల్స్. ఇదంతా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ని ఈజ్ అవుట్ చేయడం కోసము ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్. అలాగే మనకు రైలు కూడా, అంటే మనకేది మెట్రో రైలు కూడా, ఈవెన్ ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీకి మన రింగ్ రోడ్డు ఎగ్జిట్ 13 నుంచి డైరెక్ట్గా కొంగరకలార్ నుంచి మనకు ఫ్యూచర్ సిటీకి 330 feet ఒక రోడ్డు, రతన్ టాటా రోడ్ అని కూడా వస్తుంది.
సో ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ దాదాపు 30,000 ఎకరాలు అవైలబిలిటీ ఉంది. అక్కడ కూడా హ్యూజ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ అనౌన్స్మెంట్స్ అవుతున్నది. ఐ థింక్ ఆల్రెడీ అమెజాన్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఆఫ్ అమెజాన్ ఈజ్ గోయింగ్ టు బి రియాలిటీ ఇన్ హైదరాబాద్, దట్ ఈస్ ఇన్ ఫ్యూచర్ సిటీ. ఇవన్నీ గ్రోత్ హబ్స్. సో ఈ లివింగ్ స్టైల్ కూడా దీంతో పాటు మారిపోతుంది. కొన్ని టౌన్షిప్స్ ఎలా అంటే అన్ని ఫెసిలిటీస్ అంటే ఒక నివాస గృహం ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఒకే ప్లేస్లో అన్నీ వచ్చే టౌన్షిప్స్ కూడా రాబోతున్నాయి. సో ఇవంతా ఫ్యూచరిస్టిక్ చూస్తుంటే హైదరాబాద్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు హ్యూజ్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఓన్లీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ RRR కానీ, రోడ్స్ కానీ, ఈ మెట్రో రైల్ కానీ, ఈ ఫ్యూచర్ సిటీ రోడ్డు, తర్వాత ఈ బుల్లెట్ ట్రైను, ఇవన్నీ వస్తే ఒక్కసారి హైదరాబాద్ షేప్ ఇంకా మారిపోతుంది. నడుచుకుంటూ లేదా సైకిల్పై వెళ్లి కార్యాలయాల్లో పనిచేసుకునేలా పరిసరాలు ఉంటాయి. నివాస ప్రాంగణాలు ఒకే చోట 3-4 వేల కుటుంబాలతో కిక్కిరిసిపోయేలా కాకుండా పరిమిత యూనిట్లతో పలు కమ్యూనిటీలు వస్తాయి. అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు ఉంటాయి. కార్యాలయాల భవనాలు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రుల వంటి సదుపాయాలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు ఇక్కడ ఉంటాయి. ఫినిషింగ్ స్కూల్స్ ఉంటాయి. భారీ క్లబ్ హౌస్లు, స్పోర్ట్స్ జోన్లు, వెల్నెస్ సెంటర్లు విశాలమైన స్థలాల్లో వస్తాయి. ఆహ్లాదకరమైన పరిసరాలు, నడక మార్గాలకు ప్రాధాన్యమిస్తారు. సిటీకి కొనసాగింపుగా సమీకృత టౌన్షిప్లు వస్తుంటే ప్రభుత్వం నగరంలోని రద్దీని నివారించేందుకు శివార్లలో శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉంది. ORR నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. వీటికి రవాణా అనుసంధానం పక్కాగా ఉంటే ఆదరణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ ఒక శాటిలైట్ టౌన్షిప్ గా రాబోతోంది. దీంతో పాటు సిటీ చుట్టుపక్కల కూడా మరిన్ని ఈ తరహా ప్రాజెక్టులను తీసుకురావాలనే ఆలోచనను సర్కార్ చేస్తోంది. గృహాలు, ఆర్థిక కార్యకలాపాలు, వినోదం వరకు అక్కడే ఉండేలా ప్రణాళికలు ఉండాలని ఆయన సూచించారు. ఒక శాటిలైట్ టౌన్షిప్ చేయాలంటే మినిమం ఒక 200-300 ఎకరాలు. ఎందుకంటే ఒక గోల్ఫ్ కోర్సు కావాలంటేనే మీకు ఆల్మోస్ట్ 150-200 ఎకర్స్ అవసరం ఉంటుంది. అట్లాంటి స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే 400-500 ఎకరాలు ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్ శాటిలైట్ టౌన్షిప్ తయారవుతుంది. అది డెఫినెట్గా ఫ్యూచర్లో అట్లాంటి టౌన్షిప్స్ చాలా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు పూణేలో చూసినప్పుడు అట్లాంటి టౌన్షిప్స్ ఉన్నాయి, అండ్ ఇతర సిటీలలో చూసినప్పుడు కూడా ఆ టౌన్షిప్స్ ఉన్నాయి. మన దగ్గరనే లేవు. మన దగ్గర ఇప్పుడిప్పుడే ఒక 25 ఏకర్స్ 50 ఏకర్స్ అంత ఏరియాలో విల్లా ప్రాజెక్టు ప్లస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. కానీ ఐటీ కారిడార్లు లేకపోతే వర్క్ ఏదైతే ఉంటుందో వర్క్ స్టేషన్స్ ఇట్లాంటివి ఎక్కడ అవైలబిలిటీ లేవు. కాబట్టి రేపు ఫ్యూచర్లో డెఫినెట్గా ఇట్లాంటి సెటిలైట్ టౌన్షిప్స్కు చాలా డిమాండ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ కమర్షియల్ ఆక్యుపేషన్ అనేది వెరీ వెరీ హై ఉంది. ఇప్పుడు ఈవెన్ బెంగళూరును కూడా అప్పుడప్పుడు సమ్ క్వార్టర్స్ హాఫ్ ఇయర్లీ అప్పుడప్పుడు బీట్ చేస్తున్నది. కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయినప్పుడు ఒక ఎంప్లాయీ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 3-ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ అవుతుంది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్కు కంపల్సరీ అకామిడేషన్ కావాల్సి వస్తుంది. కాబట్టి రెసిడెన్షియల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇట్లా ఒకదానికి ఒకటి లింక్ అన్నట్టు. ఆ లింక్తోని మీకు మొత్తం టోటల్ చూసినప్పుడు మీకు ఏ సైడ్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుందో అది మనకు డిమాండ్ క్రియేట్ అవుతుంటుంది. కాబట్టి నేను మొదటి నుంచి కూడా గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆల్ సైడ్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగేలా డెవలప్మెంట్ ప్లాన్ చేసినప్పుడు ఈ ల్యాండ్ రేట్స్ కూడా అంత యూనిఫామిటీ అనేది వస్తుంది. అండ్ ఒక సైడ్ ల్యాండ్ రేట్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్లలో ఒక సైడ్ విత్ ఇన్ సింగిల్ డిజిట్ క్రోర్స్లలో ల్యాండ్ అనేది ఉండడం అనేది కరెక్ట్ కాదు. హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని దిక్కుల ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ సెటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి. అండ్ ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అన్ని దిక్కులో స్ప్రెడ్ అవుతుంది. అండ్ పబ్లిక్ వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ మనకు ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం కానీ, పొల్యూషన్ ప్రాబ్లం కానీ, అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ ఏది, ఇనుము ఏ కంపెనీది, ఇటుకల నాణ్యత ఎలా ఉంది అనే విషయాలపై అందరూ శ్రద్ధ చూపిస్తారు. కానీ అదే నిర్మాణంలో అత్యంత కీలకమైన మరో అంశం నీటి నాణ్యత. కంటికి శుభ్రంగా కనిపించే నీరంతా నిర్మాణాలకు అనుకూలం కాదు. సిమెంటు, ఇసుక, కంకర ఎంత నాణ్యంగా ఉన్నా వాటితో కలిపే నీరు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే నిర్మాణం బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నిర్మాణంలో ఉపయోగించే నీటిని కూడా ప్రత్యేక ప్రమాణాలను నిర్దేశించాలి. మరి భవన బలం, మన్నిక, భద్రతలో నీటి పాత్ర ఎంత కీలకం, నిర్మాణాలకు ఎలాంటి నీటిని ఉపయోగించాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఇల్లు నిర్మించేటప్పుడు సిమెంట్, ఇనుము, ఇటుకల నాణ్యత గురించి అందరూ ఆలోచిస్తారు. కానీ నిర్మాణంలో ఉపయోగించే నీటి నాణ్యత గురించి మాత్రం చాలా మంది పట్టించుకోరు.
అయితే భవన బలం, మన్నిక, భద్రతలో నీటి పాత్ర కూడా అంతే కీలకమని ఇంజనీర్లు చెప్తున్నారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నీటినే నిర్మాణాలకు ఉపయోగించాలని సూచిస్తున్నారు. నిర్మాణ రంగంలో నీటిని ప్రధానంగా సిమెంట్ మిశ్రమం కలపడానికి, కాంక్రీట్ గట్టిపడేందుకు, క్యూరింగ్ పనులకు ఉపయోగిస్తారు. నీరు నాణ్యంగా ఉంటేనే సిమెంట్ సరైన రసాయన చర్య జరిగి కాంక్రీట్కు పూర్తి బలం వస్తుంది. నీటి నాణ్యత అంటే కేవలం కంటికి శుభ్రంగా కనిపించడమే కాదు, అందులోని రసాయన కూర్పు, pH విలువ, లవణాలు, సేంద్రియ పదార్థాల పరిమాణం కూడా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. నిర్మాణానికి ఉపయోగించే నీటిలో ఉప్పు, క్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటే అది భవనానికి ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి నీటితో నిర్మించిన కాంక్రీట్లోని ఇనుము త్వరగా తుప్పుపడుతుంది. తుప్పుపట్టిన ఇనుము ఉబ్బిపోవడంతో కాంక్రీట్ పెచ్చులు ఊడిపోతాయి. ఫలితంగా స్తంభాలు, బీములు, స్లాబుల్లో పగుళ్లు ఏర్పడి భవనం పునాదులే బలహీనపడే ప్రమాదం ఉంటుంది. అలాగే నీటిలో సల్ఫేట్లు, సేంద్రియ వ్యర్థాలు, ఇతర రసాయనాల మోతాదు ఎక్కువగా ఉంటే సిమెంట్ సరైన రీతిలో గట్టిపడదు. దీంతో కాంక్రీట్ ఆశించిన స్థాయి బలాన్ని పొందలేదు. భవనం మన్నిక కూడా తగ్గుతుంది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో క్షారాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి నీటితో నిర్మాణం చేపడితే క్యూరింగ్ పూర్తయిన తర్వాత గోడలపై తెల్లటి పొడి, తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీనిని ఎఫ్లోరెసెన్స్ గా పిలుస్తారు. ఇది గోడల అందాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్లాస్టింగ్ ఊడిపోవడానికి కూడా కారణమవుతుంది. భారతీయ ప్రమాణాల సంస్థ IS 456:2000 ప్రకారం నిర్మాణానికి ఉపయోగించే నీటికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. నీటి pH విలువ 6 నుంచి 8.5 మధ్య ఉండాలి. నీటిలో కరిగిన ఘన పదార్థాలు లేదా TDS 2000 ppm కంటే తక్కువగా ఉండడం మంచిది. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ నిర్మాణాలకు క్లోరైడ్ పరిమాణం లీటర్కు 500 మిల్లీగ్రాములు మించకూడదు. సల్ఫేట్లు 1000 మిల్లీగ్రాముల లోపే ఉండాలి. ఈ పరిమితులు దాటితే సిమెంట్, ఇనుముతో రసాయన చర్యలు జరిగి నిర్మాణం బలహీనపడే అవకాశం ఉంటుంది. నీటికి దుర్వాసన ఉండకూడదు. రంగు మారినా, అసహజ వాసన వచ్చినా అది కలుషిత నీరని అర్థం. అలాంటి నీటిని నిర్మాణాలకు ఉపయోగించకపోవడమే మంచిది. తాగునీరు నిర్మాణాలకు అత్యంత అనుకూలమని నిపుణులు చెప్తున్నారు. దీనికి ప్రత్యేక పరీక్షలు అవసరం ఉండవు. అయితే ఎక్కువగా ఉపయోగించే భూగర్భ జలాలను మాత్రం TDS, కఠినత్వం, క్లోరైడ్లు, సల్ఫేట్ల వంటి పరీక్షలు చేయించి వాడడం ఉత్తమం. కొంతమంది నదులు, చెరువుల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి నిర్మాణాలు ఉపయోగిస్తుంటారు. అలాంటి నీటిలో మట్టి, సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి శుద్ధి చేసిన తర్వాత, నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తరువాతే వాటిని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు గుంట మనం వెళ్తున్నప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ కావచ్చు, పాత కన్స్ట్రక్షన్ కావచ్చు, ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దాని నుంచి తెల్లగా మచ్చలు మనకు కనపడతా ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ఎఫ్లోరెసెన్స్ అంటారు. ఈ ఎఫ్లోరెసెన్స్ అనేది బ్రిక్ వర్క్లో వాడిన నీటి నుంచి రావచ్చు, లేదంటే మనం మోటార్ ఏదైతే ప్లాస్టర్ చేసినామో ఆ ప్లాస్టర్లో కలిపిన నీళ్లు ఏదైతే కంటామినేట్ అయినాయో దాని నుంచి కూడా రావచ్చు. సో అందుకని ఈ నీటిని వాడటం అనేది టెస్ట్ చేసి అది ఆ కన్స్ట్రక్షన్కు ఉపయోగపడుతుందా, ప్రామాణికం, ఆ నీటిని వాడాలి. ఒకవేళ శుద్ధి లేని నీరు దొరికినప్పుడు ఆ నీటిని శుద్ధి చేసి వాడాల్సిన అవసరం ఎంతైనా. అట్లాగే కొన్ని కుంటలు ఉంటాయి, మురిగిపోయిన నీరు ఉంటుంది, ఆ నీటిని శుద్ధి చేసి మనం వాడుకోవాలి. తర్వాత కొన్ని రివర్స్ ఉంటాయి, రివర్స్లో కొన్ని రకాలైన కెమికల్స్ ఉంటాయి, కొన్ని మినరల్స్ అలాంటివి ఉన్నప్పుడు వాటి వినియోగం అంటే వాటి సాంద్రత పెరిగినప్పుడు మనకు ఆ నీటి ఎఫెక్ట్ అనేది ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ మీద ప్రభావం చూపుతుంది. అవి క్రాక్స్ రావచ్చు, స్టీల్ ఏదైతే ఉందో రస్ట్ వచ్చేసి ఆ స్టీల్ వదిలేయచ్చు దానికి, అందుకని బిచ్చలు పడిపోవచ్చు. తర్వాత క్రాక్స్ వస్తాయి, క్రాక్స్ వచ్చి ఆ క్రాక్స్ నుంచి ఒక తెల్లటి ద్రావం కానీ తెల్లటి పౌడర్ కానీ కూడా బయటికి రావచ్చు. సో ఇలాగా ఎన్నో రకాల ఇబ్బందులు కలుషితమైన నీటిని వాడినప్పుడు ఈ పరిణామాలన్నీ మనకు కనపడుతుంటాయి. విల్లా లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ధర, సౌకర్యాలు మాత్రమే కాదు, నిర్మాణంలో ఉపయోగించిన నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారా, ఏ ప్రమాణాలను పాటించారు అనే విషయాలను కూడా బిల్డర్ని అడగడం అవసరం. ఎందుకంటే మంచి నీటితో చేసిన నిర్మాణమే భవిష్యత్తులో సురక్షితమైన నివాసానికి బలమైన పునాది. జనరల్గా మనం తాగునీరు కోసం pH వాల్యూస్ 6 నుంచి 8 లోపు ఉన్న pH రేంజెస్ ఉన్న వాటిని మనం తాగుతుంటాం. అదే పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ని నిర్మాణ రంగంలో యూజ్ చేసినప్పుడు మనకు మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో ఉన్న వాటర్ అనేది pH వాల్యూస్ తక్కువ ఉన్న వాటర్ ప్లస్ క్లోరైడ్ ఎఫెక్ట్ ఉన్న వాటర్ని మనం కానీ పోర్ చేసినప్పుడు ఈ స్టీల్ ఈ విధంగా రస్ట్ పట్టిపోయి మనకు ఆ వాటర్ అనేది, ఆ pH అనేది ఈ స్టీల్తో రియాక్ట్ అయిపోయి కరోజన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఒక పోర్టబుల్ వాటర్ని కానీ యూజ్ చేసినప్పుడు ఇందులో ఏంటంటే కరో ప్రొటెక్ట్ అనే మెటీరియల్ కూడా మేము అప్లై చేసి పెట్టాము. అంటే కరోజన్ రాకుండా స్టీల్కి ఏ విధంగా ఉంటుందో ఈ పోర్టబుల్ వాటర్లో కానీ స్టీల్ని పెట్టినప్పుడు మనం కరో ప్రొటెక్ట్ అనే లేయర్ వేస్తే దీనికి రస్ట్ ఫ్రీ ఉంటుంది. కాబట్టి RCC యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇలా రస్ట్ లేకుండా
మంచి మన్నికగా ఉంటుంది. ఎప్పుడైనా బ్యాడ్ వాటర్ అనేది నిర్మాణ రంగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువ హై క్లోరైడ్స్ ఉండకూడదు, హై pH వాల్యూస్, లో pH వాల్యూస్, హై ఆల్కలినిటీ వాటర్స్ లేకుండా మనం పరీక్ష చేయించుకొని దాన్ని పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్లో ఉన్న వాటిని మనం వాడినప్పుడు మాత్రం మనకు మంచి స్ట్రెంత్ అనేది వస్తుంది. అదేవిధంగా హై సల్ఫేట్స్ కానీ మనం వాటర్లో ఉన్నప్పుడు ఆర్సీసీ ఏమవుతుందంటే, ఆర్సీసీ మనము కాంక్రీట్లో కానీ హై సల్ఫేట్ వాటర్ని ఉపయోగించినప్పుడు ఆ హై సల్ఫేట్స్ వల్ల ఈ క్రాక్స్ అనేది ఏర్పడుతుంది. ఈ క్రాక్స్ ఎలా ఏర్పడుతుందంటే, జాయింట్ అనేది ఎక్స్పాన్షన్ అంటే ఏంటిదంటే సల్ఫేట్ సిమెంటీషియస్ మధ్యలో ఆ ఎక్స్పాన్షన్ అనేది జరిగిపోయి ఆ హై సల్ఫైడ్స్ ఉన్న వాటర్ని కానీ మనం యూజ్ చేస్తే ఇది ఏ విధంగా అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్న విధంగా క్రాక్స్ అయితే ఫామ్ అవుతుందో ఆ క్రాక్స్ అనేది ఫామ్ అయ్యి ఆ జాయింట్స్ అనేది ఎక్స్పాన్షన్ అయిపోయి క్రాక్స్ అనేది వస్తుంది. ఏదైతే మనకు ఐఎస్ కోడ్స్, ఇండియన్ స్టాండర్డ్ కోడ్ బుక్ ప్రకారం ఏవైతే మన గైడ్ లైన్స్ ఉంటుందో ఆ గైడ్ లైన్స్ ఉన్న వాటర్ని మనం వాడినప్పుడే దానికి సంబంధించిన బాండింగ్ స్ట్రెంత్ అయినా, సెట్టింగ్ టైం అయినా, తర్వాత ఇప్పుడు ఈ pH వాల్యూ అనేది ఎక్కువలో మనం వాడేస్తే ఏమవుతుందంటే 10 to 20% స్ట్రెంత్ని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి పరీక్ష చేసిన తర్వాతనే వాడితే ఇంటికి స్ట్రెంత్ కూడా ఉంటుంది. ఒకప్పుడు సొంతిల్లు నిర్మించుకోవడం అంటే సంవత్సరాల ప్రణాళిక, నెలల తరబడి శ్రమ, నిర్మాణ సామాగ్రి కోసం పరుగు, కార్మికుల కొరత, పెరుగుతున్న ఖర్చులు, ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాంకేతికత మన జీవితంలో ప్రతి రంగాన్ని మార్చినట్లే గృహ నిర్మాణ రంగాన్ని కూడా విప్లవాత్మకంగా మార్చేసింది. ఇప్పుడు తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో, నాణ్యతలో రాజీ పడకుండా ఆధునిక సౌకర్యాలతో ఇంటిని నిర్మించుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటిని అందంగా తీర్చిదిద్దే ఇంటీరియర్ రంగంలోనూ విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలతో సిద్ధమైన ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తులు. నగరాల్లో రోడ్ల పక్కన చిన్న చిన్న గదుల్లాంటి వాటిని అమ్మడం చూసే ఉంటారు. చెక్క గోడలతో, కింద చక్రాలతో ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లడానికి వీలయ్యే వీటిని మొబైల్ హౌస్లని, షిప్పింగ్ కంటైనర్లతో చేస్తారు కాబట్టి కంటైనర్ హోమ్స్ అని అంటున్నారు. షాపులు, టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు లాంటివి పెట్టుకోవడానికి ఎక్కువగా వాడుతున్నారు వీటిని. కొందరు ఫామ్ హౌసులు, గెస్ట్ హౌసులుగాను వినియోగిస్తున్నారు. అయితే అలా వాడాల్సి వచ్చినప్పుడు చక్రాలతో తయారు చేసిన ఈ ఇళ్లను అవి కనబడకుండా కింద చిన్న గోడ లాంటిది నిర్మించడమో లేదా స్టీల్ ఫ్రేమ్లాగా కట్టిన మరో వేదిక మీదికి ఆ ఇంటిని మొత్తంగా మార్చడమో చేస్తారు. దాదాపుగా 100% ఫ్యాక్టరీలోనే తయారు చేసి మనకు కావలసిన చోట తెచ్చిపెట్టుకునే ఈ ఇళ్లను మ్యానుఫ్యాక్చర్డ్ హౌసెస్ అని కూడా అంటారు. అంటే అచ్చంగా రెడీమేడ్ ఇళ్లన్నమాట. కాకపోతే ఇవి ఎంతో కాలం మన్నవు. జాగ్రత్తగా వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. పైగా మనకు కావలసినట్లు తయారు చేయించుకోవడం కాకుండా ఉన్న వాటిల్లోనే మనకు నచ్చినవి కొనుక్కోవాలి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసింగ్ విధానంలో ఒక రకం మాత్రమే ఈ మొబైల్ ఇళ్లు. ఇవి కాకుండా అచ్చంగా అన్నిట్లోనూ మన సంప్రదాయ ఇళ్లతో సమానంగా ఉండి ఆధునికంగా కనిపించే భవనాలు ఉన్నాయి. వాటిని మాడ్యులర్ హౌసులు అంటారు. సంప్రదాయ విధానంలో మనకి ఉన్న స్థలానికి తగ్గట్టుగా ఎన్ని గదులు కావాలో ప్లాన్ తయారు చేసుకుని దాని ప్రకారం పునాదులు వేసి ఆ పైన ఇళ్లు కట్టుకుంటాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యేదాకా ప్రతి పని అక్కడే జరుగుతుంది. ఇటుకలు, సిమెంట్, స్టీలు అన్నీ అక్కడే పెట్టుకుంటాం. అవసరాన్ని బట్టి వాడుకుంటూ ఉంటాం. అయితే వాటితో పని లేకుండా ఇల్లంతా విడి భాగాలుగా ఒక ఫ్యాక్టరీలో తయారై వచ్చి మన స్థలంలో ఇల్లుగా రూపుదిద్దుకుంటే దాన్ని ప్రీ ఫ్యాబ్ హౌస్ అంటారు. రెడీమేడ్ ఇళ్లన్నింటికి ప్రీఫ్యాబ్ అన్నమాట వాడినప్పటికీ అందులో మళ్లీ తేడా ఉంది. ప్రీఫ్యాబ్ విధానంలో 3 రకాలున్నాయి. ఇప్పుడు చెప్పుకున్న కంటైనర్ ఇళ్లు ఒక రకమైతే ప్యానెల్ బిల్డ్, మాడ్యులర్ ఇళ్లు మిగిలినవి. ముందు ఫ్లోరింగ్ వేసి దానిమీద ఫ్యాక్టరీలో తయారైన ప్యానెల్స్ని గోడల్లాగా పేర్చుకుంటూ కట్టే ఇళ్లని ప్యానెల్ బిల్డింగ్ అంటారు. విశాలమైన గదులు, ఎత్తైన పైకప్పుతో ఉండే వీటిని వాణిజ్య అవసరాలకి, సమావేశ మందిరాలాంటి వాటికి వాడతారు. ప్యానెల్స్ని ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకెళ్లడము, అక్కడ అమర్చడము తేలిక. అవసరమైతే వాటికి టాయిలెట్లు, వాష్ బేసిన్లు లాంటివి కూడా ముందే బిగించి తీసుకెళ్లవచ్చు. మాడ్యులర్ హౌస్ అలా కాదు. ఇంటిని కొన్ని భాగాలుగా అంటే కొన్ని బాక్సుల్లాగా విభజించి విడివిడిగా తయారు చేస్తారు. వాటిని మాడ్యూల్స్ అంటారు. అంటే హాల్, పడక గది, వంటగది, బాత్రూమ్ ఇలా దేనికదే ఒక యూనిట్గా ఫ్యాక్టరీలో తయారు చేసి ట్రక్కు మీద తెచ్చి క్రేన్ సాయంతో ఎత్తి అప్పటికే సిద్ధంగా ఉన్న పునాదుల మీద పెట్టాల్సిన చోట పెట్టి తర్వాత అన్నింటినీ కలుపుతారు. ఒకప్పుడు వీటిని ట్రక్కు మీద తీసుకెళ్లడానికి వీలుగా పరిమిత వైశాల్యంతో మాత్రమే తయారు చేసేవారు. ఇప్పుడు ఎంత పెద్దవి కావాలన్నా చేసి తీసుకురాగల సాంకేతికత, రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. దాంతో వ్యక్తుల అభిరుచుల మేరకు ఇళ్లను కస్టమైజ్ చేసి మరీ కడుతున్నాయి నిర్మాణ సంస్థలు. బాక్సులుగా ఉండే ఈ ఇంటి నిర్మాణంలో ఇంటి ముందు వరండా, అందుకని దీనికి ప్యానెల్ విధానాన్ని జత చేసి ఇప్పుడు అన్ని వసతులతో మాడ్యులర్ హౌస్లను కడుతున్నారు.
దాదాపుగా 70 నుంచి 90% నిర్మాణం ఫ్యాక్టరీలో పూర్తి చేసుకుని వస్తాయి మాడ్యులర్ ఇళ్లు. ఈ మిగతా నిర్మాణాన్ని ఇంటి స్థలంలో దాన్ని పెట్టాక పూర్తి చేస్తారు. అయితే ఎంత పెద్ద భవనాలైనా ఈ విధానంలో కట్టుకోవచ్చు. అమెరికా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాల్లో 2 అంతస్తుల ఇండిపెండెంట్ ఇళ్లను ఇలాగే కట్టుకుంటున్నారు. యూరోప్లో 5-6 అంతస్తుల వరకు కడుతున్నారు. మామూలుగా ఇళ్లు కట్టేటప్పుడు వాడే ముడి సరుకులన్నీ అదే ప్రాంగణంలో ఒక తాత్కాలిక షెడ్డులోనో ఆరుబయటో నిల్వ చేస్తారు. ఎండ, వాన లాంటి వాతావరణ ప్రభావానికి లోనవడం వల్ల వాటి నాణ్యత తగ్గవచ్చు. ఒక్కోసారి ఇసుకో, సిమెంటో కొరత ఏర్పడి సగం కట్టిన ఇంటిని కొన్నాళ్ల పాటు నిలిపేయాల్సి రావచ్చు. ఈ సమస్యలేవి మాడ్యులర్ ఇళ్లకు ఉండవు. వీటి నిర్మాణం పూర్తిగా ఫ్యాక్టరీ లోపల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగులు లేని చోట జరుగుతుంది. దాంతో నాణ్యమైన ముడిసరుకు వల్ల నిర్మాణము పటిష్టంగా ఉంటుంది. అపార్ట్మెంట్ లాగా వీటి విలువ తగ్గడం ఉండదు. స్టీల్, కలప, కాంక్రీట్ అన్నింటితోనూ మాడ్యులర్ భవనాలను కట్టవచ్చు. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తుని పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాలి? సహజ సిద్ధంగా వాస్తు శాస్త్రరీత్యా మనం అద్దము అనేటువంటిది ఎక్కడ పెట్టాలంటే, ఉదాహరణకి ఒక రూమ్ తీసుకుందాం. దీన్ని సౌత్ వెస్ట్ రూమ్, బెడ్రూమ్గా తీసుకుందాం. ఈ బెడ్రూమ్కి డోర్ అనేటువంటిది ఇక్కడైనా లేకపోతే ఇక్కడైనా మనం చేసుకునేటువంటి డిజైన్ని బట్టి ఎక్కడ పెట్టాలో పెట్టుకుంటాం. అదేవిధంగా ర్యాక్స్ అనేటువంటివి, అంటే సుమారుగా ఇది వెస్ట్ తీసుకుందాం, ఇది ఈస్ట్ తీసుకుందాం, ఇది సౌత్ తీసుకుందాం. ఇలా తీసుకున్నప్పుడు అద్దము అనేటువంటిది ఎక్కడ పెట్టాలి? చాలామందికి సందేహం. డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ చేసుకోవాలి అనేటువంటిది చాలామందికి సందేహం. సహజంగా ఇలా ఉన్నప్పుడు డెప్త్ వైజ్ అనేటువంటిది ఇలా ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఎక్స్ అనేటువంటిది తీసుకొని ఇలా వై అనేటువంటిది తీసుకున్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయితే మనం బెడ్ పొజిషన్ అనేటువంటిది తప్పనిసరిగా సౌత్ వైపు మాత్రమే వేసుకుంటాం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పొరపాటున కూడా వెస్ట్ వైపు వేయకూడదు. ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వై కాబట్టి. ఎందుకంటే మీకు ఈస్ట్ నుండి వెస్ట్కి, సౌత్ నుండి నార్త్ కంటే ఎక్కువ డైమెన్షన్ ఉంది కాబట్టి తలగడ అనేటువంటిది తప్పనిసరిగా సౌత్ వైపు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ సౌత్ వెస్ట్ కార్నర్ అంటున్నాం. ఇక్కడ సౌత్ వెస్ట్ కార్నర్ రూమ్లో ఎయిదర్ సౌత్ వైపు అయినా పెట్టుకోవాలి తలగడ, లేకపోతే వెస్ట్ వైపు అయినా పెట్టుకోవాలి. పొరపాటున కూడా ఈస్ట్ వైపు పెట్టకూడదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ రూమ్ వైజ్ కనుక తీసుకుంటే ఇలా మనం డోర్ ఇచ్చినప్పుడు, ర్యాక్స్ అనేటువంటివి ఇక్కడ ఉన్నప్పుడు, బెడ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నప్పుడు, ఇలా పిల్లోస్ అనేటువంటివి ఉండి ఇలా తలగడ పెట్టి పడుకున్నప్పుడు పొరపాటున కూడా అద్దము అనేటువంటిది మనకి ఎదురుగా ఉండకూడదు. ఇది చాలా తప్పు. ఎప్పుడూ కూడా మన అరికాళ్ళు అనేటువంటివి అద్దంలో ఉండకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చామనుకోండి, ఇలా ఇక్కడ డోర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ కొంతమంది ఉత్తర వాయువ్యం మంచిది కదా అని చెప్పేసి ఇక్కడ వాల్కి ఆనించేసి ఫిక్స్ చేస్తారు. పొరపాటున కూడా అలా అద్దము అనేటువంటిది ఈ వాల్కి, ఎందుకంటే టాయిలెట్ వాల్కి ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ కమోట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ అద్దము అనేటువంటిది అది లక్ష్మీతత్వం కాబట్టి పొరపాటున కూడా అక్కడ ఫిక్స్ చేయకూడదు. ఇక్కడ ఉచ్చస్థానంలో విండో ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క అద్దము అనేటువంటిది ఒక ర్యాకు లోపల మనం ఈ యొక్క ఉచ్చస్థానంలో పెట్టుకోవచ్చు. ఇది వెస్ట్ అయినా కూడా ఇబ్బంది లేదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వెనక కూడా అద్దము అనేటువంటిది పెట్టకూడదు. తల వెనక అద్దము అనేటువంటిది ఎప్పుడూ కూడా పెట్టకూడదు. అదేవిధంగా ఇక్కడ మనం అద్దం అనేటువంటిది టాయిలెట్ లేకపోతే పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది డిజైన్ చేస్తారు, ఇక్కడ కామన్ టాయిలెట్ కానీ లేకపోతే అటాచ్డ్ టాయిలెట్ కానీ ఈ యొక్క సౌత్ వెస్ట్ రూమ్కి తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ అనేటువంటిది పెట్టినప్పుడు ఈ టాయిలెట్ వాళ్ళకి ఆనిచ్చి అద్దము అనేటువంటిది పెట్టుకోకూడదు. ఇది లక్ష్మీతత్వం కాబట్టి ఎప్పుడూ కూడా టాయిలెట్ వాల్స్కి పొరపాటున కూడా ఆనించి పెట్టుకోకూడదు. కించిత్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ వాల్కి ఫిక్స్ చేయకుండా సపరేట్గా ఆ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ అనేటువంటి చేసి ఈ గ్యాప్ అనేటువంటిది మనం మెయింటైన్ చేయాలి. అప్పుడు ఎలాంటి దోషము ఉండదు. కాబట్టి మనం చేసేటువంటి అద్దము అనేటువంటిది, ఫిక్స్ చేసేటువంటి అద్దము అనేటువంటిది ఈ పాయింట్లన్నీ కూడా కన్సిడర్ చేసి ఎయిదర్ వెస్ట్ కానీ సౌత్ కానీ లేకపోతే నార్త్ కానీ
ఈ యొక్క పాయింట్లన్నీ కూడా తీసుకొని కన్సిడర్ చేసుకొని అద్దము అనేటువంటిది ఆ యొక్క స్థానాన్ని నిర్ణయం చేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా ఇంటీరియర్స్లో వర్కింగ్ డ్రాయింగ్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది.